పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వ పాలన మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అడ్డకోలు విమర్శలు చూస్తూ ఉంటే విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డకోలు విధానాలతోటి పిచ్చి నిర్ణయాలతోటి ప్రజాకంటక పాలనతోటి తొగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రకారులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ తొగ్లక్ పేరును కూడా మర్చిపోయి తొగ్లక్ పాలన అన్నా దుష్ట పాలన అన్నా గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరంకు ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద వేల కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా 41.15 మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అణువణువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలవరంలోనే కాదు, మరి ఇటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ త్రాగునీరు కానీ ఇట్లా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేక ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అంత అష్టకష్టాలు పడ్డారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు. మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరికి నొక్కుతున్నావు? అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండం అయితే మరి నీకు ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదు? అదేవిధంగా నువ్వు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే ఈవేళ తెలుగు జాతి క్షమించరు నిన్న ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈవేళ 4 దశాబ్దాల రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి పరిపాలన దక్షతుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే వీరు ముగ్గురు మేలు కలయికను తెలుగు జాతి ఆంధ్రులందరూ కూడా ఆమోదించారు. అంచేత వీరిని విమర్శించడం అని అంటే ఆంధ్రులను విమర్శించడం అనే విషయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా.